భయభక్తులు కలిగి ఉండటం వలన లాభాలేంటి? దానివల్ల మన జీవితంలో ఎటువంటి విజయవంతమైన జీవితం మనం జీవిస్తామో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉంటాయంట, కావలిగా ఉంటాయంట. సో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను దానియేలు గురించి నేను జ్ఞాపకం చేసుకున్నాను. దానియేలు అనుదినము ప్రతిరోజు ఆయన భక్తి చేశాడు. అక్కడ ఆయన భక్తి వలన అక్కడున్న రాజు చెప్తాడు ఏమనంటే, నువ్వు అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించు అంటాడు. సో దానియేలు ఎలాంటి పరిస్థితి అంటే, సింహం బోనులో పడవేసినప్పుడు దానియేలు భయపడలేదు. కేవలం దానియేలు దేనికి భయపడ్డాడంటే దేవునికి మాత్రమే భయపడ్డాడు. దేవునికి భయపడినప్పుడు ఏమైందంటే, సింహములు నోటిలో దానియేలు పడకుండా దూతలు కాపుదలగా ఉన్నాయంట. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభిస్తే నువ్వు ఎటువంటి పరిస్థితులైనా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మే వారందరికీ ఇది శక్తిగా ఉంటుంది. దేవుని వాక్యం నమ్మని వారికి వెరితనంగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మనం ప్రారంభిస్తే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మనం జయించగలుగుతాము. దేవుని మాట దీవించును గాక. ఆమేన్.